స్వచ్ఛతా హీ సేవా స్ఫూర్తిని కొనసాగించాలి. గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్. గాయత్రి డిగ్రీ, పీజీ కళాశాలలో స్వచ్ఛతా హీ సేవ. దేశంలో స్వచ్ఛ భారత్ మిషన్ను ప్రారంభించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వచ్ఛతా హీ సేవ పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లాలోని గాయత్రి డిగ్రీ, పీజీ కళాశాలలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కళాశాల ఆవరణలోని పిచ్చి మొక్కలు, ప్లాస్టిక్, ఇతర వ్యర్థ పదార్థాలు తొలగించి పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను ఉద్దేశించి గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని పర్యావరణ పరిరక్షణ కృషి చేయాలని, ప్రతి విద్యార్థి స్వచ్ఛతా హీ సేవా స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కార్యక్రమ అధికారి ఎంఏ సమద్, ప్రిన్సిపల్ రవీందర్, లెక్చరర్స్, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ప్లాస్టిక్ అనేది భూమిలో కలవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతున్నాయి. అదే పేపర్ కానీ లేకపోతే ఇతరత్ర కానీ అవి ఇమ్మీడియట్గా ఒక 1 month 2 month ఇట్లా అంటే వాటిని బట్టి అవి వాటి యొక్క పీరియడ్ని బట్టి అవి తొందరగా ఏమైపోతుంది, మట్టిలో కలిసిపోతాయి. కానీ అదే ప్లాస్టిక్ మాత్రం కొన్ని వందల సంవత్సరాలు అని కూడా అవి మట్టి